This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ టుడే యు వాచింగ్ వి దడికి యూట్యూబ్ ఛానల్. గైస్ ఈరోజు ఇంకొక లేటెస్ట్ హైరింగ్ అయితే మనకి అనౌన్స్ అయింది సిటీ బ్యాంక్ నుంచి. ఇప్పుడు కొత్తగా వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ అయితే మనకైతే రిలీజ్ చేస్తారు. అంటే మనకి హైబ్రిడ్ మోడ్లో వర్క్ చేసుకునే విధంగా ఎక్సెంట్ జాబ్ అప్డేట్స్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారన్నమాట. సో వెరీ రీసెంట్ అప్డేట్, తప్పకుండా మనకైతే రిప్లై వచ్చే ఛాన్స్ ఉంటుంది మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అవుతుంది. ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి ఆన్లైన్లోనే వీళ్ళైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అప్ టు 2 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. అసలు రోల్ ఏంటి, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, స్కిల్ సెట్ అసలు ఏమడిగారు అన్ని కూడా క్లియర్ కట్ అయితే డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏ పర్టికులర్ టెక్నాలజీ మీద జాబ్ అప్డేట్స్ కావాలో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం. చూడండి ఒకసారి, లెట్స్ స్టార్ట్. మీరు ఇక్కడ చూస్తే మనకి సిటీ బ్యాంక్ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్ లో మనం అయితే ఉన్నాం. సో ఇలా వచ్చేస్తే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో బిజినెస్ అనలిటిక్స్ అనలిస్ట్ అనే రోల్ కి ప్రెసెంట్ మనకి అయితే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. 27th July కల్లా మీరైతే అప్లై అయితే చేసేసుకోవాలి. వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, హైబ్రిడ్ మోడ్ ఆఫ్ వర్క్ అరేంజ్మెంట్ మనకైతే ఉందట. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ వెల్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మీరైతే చేస్తారన్నమాట. ఓకే, సో చాలా మంచి ఆపర్చునిటీ. ఇది మనకి బెంగళూరు లొకేషన్కి అయితే స్పాట్ అయింది, చెక్ చేసుకోండి. అండ్ ఫుల్ టైమ్ రోల్ గైస్ ఇది మాత్రం. ఓకే, మిస్ అవ్వద్దు, చాలా మంచి ప్యాకేజ్ ఉంటుంది కాబట్టి మిస్ అవ్వకుండా తప్పకుండా లొకేషన్ పక్కన పెట్టేసి మీరు తప్పకుండా అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఓకే, సో బిజినెస్ అనలిటిక్స్ అనలిస్ట్, సో మనకి క్లియర్ తెలిసిపోతుంది కదా ఇది ఒక డేటా అనలిస్ట్ రోల్ అని. దట్టు మనకి బిజినెస్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్లో మీరైతే వర్క్ చేస్తారన్నమాట. ఓకే, మీరు బిజినెస్ అనలిటిక్ అనలిస్ట్గా మీరు ఏం చేస్తారంటే, సో మనకి డిఫరెంట్ డేటా మనకి అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఆ డేటాని ప్రాపర్గా మానిటర్ చేస్తారు, ఎసెస్ చేస్తారు, ఎనలైజ్ చేస్తారన్నమాట. ఎందుకు ఎనలైజ్ చేస్తారనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి ఒకసారి. సో ఫస్ట్ మీరైతే డేటాని డిఫరెంట్ వేరియస్ సోర్సెస్ నుంచి మీరైతే గ్యాదర్ చేస్తారు. తర్వాత మీరు అనలైజ్ చేసి డిఫరెంట్ ప్యాటర్న్స్ని, ట్రెండ్స్ని ఐడెంటిఫై చేస్తారు. ఓకే, ఇన్సైట్స్ని డెవలప్ చేస్తారు. ఆ యొక్క ఇన్సైట్స్ ఎలా ఉంటుందంటే డెసిషన్ మేకింగ్ కోసం యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సిటీ బ్యాంక్ అంటే తెలుసు కదా మనకి, అది ఒక ఫైనాన్షియల్ సెక్టర్లో ఉన్న ఒక బ్యాంక్ అది. సో వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ డేటా అవ్వచ్చు, కస్టమర్ డేటా అవ్వచ్చు, ఆ యొక్క డేటాని మీరు ప్రాపర్గా అనలైజ్ చేస్తారనమాట. ఓకే, సో ఫ్యూచర్ ఇన్సైట్స్ అవ్వచ్చు, ట్రెండ్స్ అవ్వచ్చు, వాటిని మీరైతే డెవలప్ చేస్తారనేసి క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ. ఓకే, మేబీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్, కన్ఫర్మేటరీ డేటా అనాలిసిస్, క్వాంటిటేటివ్ అనాలిసిస్లో కూడా మీరైతే పార్టిసిపేట్ చేస్తారని ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్లేట్ డేటా ఇంటూ కస్టమర్ బిహేవియర్ ఇన్సైట్స్ అండ్ డ్రైవింగ్ టార్గెట్స్ అండ్ సెగ్మెంటేషన్ స్ట్రాటజీస్ అండ్ కమ్యూనికేట్ క్లియర్లీ అండ్ ఎఫెక్టివ్లీ టు ద బిజినెస్ పార్ట్నర్స్ అండ్ సీనియర్ లీడర్స్ టు ఆల్ ఫైండింగ్స్ అని కూడా మెన్షన్ అయితే చేశారు గ్యాస్. ఓకే, సో క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 0 to 2 years ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అన్నారంటే ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అప్ టు 2 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎనీ బ్యాచులర్స్ డిగ్రీ, ఇక్కడ ఇచ్చారు చూడండి, బ్యాచులర్స్ ఆర్ యూనివర్సిటీ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఎక్స్పీరియన్స్ అని మెన్షన్ చేశారు. ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ దీనికి అయితే ట్రై చేయండి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు బోత్ రిటర్న్ అండ్ వెర్బల్లో ఉండాలి. పార్ట్నర్స్ అండ్ టీమ్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళతో మీరు ప్రాపర్గా వర్క్ అయితే చేసుకోవాలని చెప్తున్నారు అనమాట. ఓకే, మంచి ఆపర్చునిటీ. వర్క్ డేలోని ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. చాలా మంచి ఆపర్చునిటీ, మిస్ అవ్వద్దు. వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ చెక్ చేస్తారంటే మీకు అప్లై లింక్ దొరుకుతుంది, అక్కడ నుంచి అయితే డీటెయిల్స్ యాక్సెస్ చేసుకోండి. వీదడికి పేజ్ ఓపెన్ అవుతుంది, చూసి కన్ఫ్యూజ్ పడుతుంది. నీట్గా కిందకి స్క్రోల్ డౌన్ చేయండి, అక్కడ అప్లై లింక్ రెడ్ కలర్ ఉంటుంది, రెడ్ కలర్ బటన్ మాట, దాన్ని మీకు ఇచ్చేసి తొందరగా అయితే యాక్సెస్ చేసుకోండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.